రాజకీయ ప్రయోజనాల కోసం వైసీపీ నేతలు ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. నంద్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులను గాలి కుదిరేసి కమిషన్లకే ప్రాధాన్యత ఇచ్చారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయలసీమ ప్రాజెక్టుల కోసం 6,600 కోట్ల రూపాయలు మంజూరు చేస్తుందని గుర్తు చేశారు. కుప్పం వరకు సాగునీరు అందిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే సహించేది లేదని వారు హెచ్చరించారు. చేసినప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టు అనుమతి చేసిన తర్వాత 1983-84లో వెల్గోడు రాజురాయర్ దగ్గర శంకుస్థాపనకు వచ్చినారు ఆయన. కాబట్టి ఎన్జి రామచంద్రన్ గారు, ఇందిరాగాంధీ గారు చాలా పెద్ద ఎత్తున. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు కీర్తి చేసులు వెంకరెడ్డి గారు శాసనసభ్యులు పొలాలకు నీళ్లు కేసికినాలు నీళ్లు రావడంలే, ఇక్కడి నుంచో హాస్పిటల్ నుంచి రావాలా, మా పొలాలను ఎండిపోతున్నాయి. మోహన్వాడు ఎన్టీ రామారావు గారు వచ్చినారు, మా ప్రాంతానికి ఏదో సస్యశ్యామలు చేస్తారు, తెలుగుగా అమలు చేశారు. పోతిరెడ్డి హెక్టేటరు 5 టీఎంసీలు మహారాష్ట్ర, 5 టీఎంసీలు కర్ణాటక, 5 టీఎంసీలు ఆంధ్ర. ఈ 15 టీఎంసీలు కూడా కొంతవరకు ఎస్ఆర్బీసీకి రైట్ ఉండేది. అదేవిధంగా మద్రాసుకు నీళ్లు తరలిపోవాలని చెప్పి మద్రాసు నీళ్ళ కోసం ఈ కాలువను తీసుకొచ్చారు. మెయిన్ హెడ్ రెగ్యులేటర్ దానికోసం. కానీ దాన్ని ఇప్పుడు అంజయ్య కన్నా ముందు కాలం నుంచి శంకుస్థాపన చేసి పట్టించుకున్న నాదుడే లేడు, దిక్కే దశ లేదు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత వీళ్ళ తండ్రి గారు మేము కలిసి పనిచేసాం. నేను చాలాసార్లు చెప్తా, పనిచేసిన పేర్లు చెప్పాలి జీవితంలో. దానికి కష్టాలు కూడా కనుక ఎంత ఇబ్బంది పడినారో, ల్యాండ్ ఎక్వేషన్ కోసం కానీ, మంచి కోసం కానీ, చెడు కోసం కానీ. ఆ రోజుల్లో రైతుల పొలాలని పోతే రిజర్వాయర్లో అందరిని కూర్చోబెట్టి మాట్లాడి సంజాయించి మాకు ప్రాజెక్టులు వస్తాయి, నీళ్ళు వస్తాయి, మన ప్రాంతం బాగుపడుతుందని చెప్పినారు. ఇప్పుడు ఐతిమారెడ్డి గారు ఉన్నారు, మధుసుబ్బారెడ్డి గారు, లైబ్రెడ్డి గారు ఆ రోజుల్లో మన పార్టీలో ఉన్నారు. పాపం వాళ్ళు కూడా ఎంపీలు ఉన్నారు. మేమందరం కూర్చొని మాట్లాడి ఎన్టీ రామారావు గారు రాయలసీమ నుంచి వచ్చిన శాసనసభ్యులు, మనకు అదృష్టం కె కృష్ణమూర్తి గారు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రికి వచ్చినారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు నేను కానీ, కె కృష్ణమూర్తి గారు కానీ, ఇప్పుడు విఎంఆర్ రెడ్డి గారు ఇంకా మంత్రి కాలే, తర్వాత ముద్దుకృష్ణనాయుడు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు కానీ అందరిని పిలిపించి అప్పుడుండే 4-5-6 మంది తెలుగు రాయలసీమకు సంబంధించిన మంత్రులందరూ పిలిపించి ఈ ప్రాజెక్టు 2 కాలువలు దోగాలని టెండర్ పిలిపించి దాన్ని మొదలు పెట్టడం జరిగింది. అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి రాష్ట్ర ప్రజలకంతా ఈ విషయం తెలియాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆయన తన రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసము నా వల్లనే ఈరోజు ఏపీలో రాయలసీమ ప్రాజెక్టులు నిలిపివేసినారంటూ చెప్పడం ఎంత వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా ఉన్నాం మేము. మొట్టమొదట ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను గత వైసీపీ ప్రభుత్వము మే 5వ తేదీ 2020న 203 జీవోను తీసుకొని వచ్చి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి డిపిఆర్ కానీ ఎటువంటి ఎన్విరాన్మెంట్ అనుమతులు కానీ లేకుండా వాళ్ళు 3,825 కోట్లతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. దీనివల్ల దీనికి ఎలాంటి అనుమతులు లేవు, ఇది నిలిపివేయండి అని చెప్పేసి అనుమతులు వచ్చిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని కేంద్రంలో ఉన్న జలశక్తి శాఖ వాళ్ళైతేనేమి అలాగే దీన్ని చెప్పడం జరిగింది. మీరు అనుమతులు తీసుకోవాలి, అలాగే అఫెక్స్ కమిటీ అనుమతులు తీసుకోవాలి, దాని తర్వాతనే దీన్ని మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు అలాగే పనులు కొనసాగించినారు. దీన్ని నిలిపివేయాలా అంటూ మనకి ఏదైతే ఎన్జిటి ఉందో అది నిలిపివేయమని కూడా ఆదేశాలు జారీ చేసింది. అంటే వీళ్ళు 2020 మే 5న మొదలు పెడితే 7/7/2021లోనే ఈ పనులు నిలిపేయమని కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల వీళ్ళ అనుమతులు లేకుండా పనిచేసినందుకు వీళ్ళకు గత ప్రభుత్వంలో పెనాల్టీ కూడా విధించింది. 2,65,00,000తో పెనాల్టీ కూడా కట్టాల్సి వచ్చింది. అంతేకాకుండా మనం చూసాం, ఈ మన రాయలసీమకు తెలుగు గంగ అయితేనేమి, అలాగే జిఎన్ఎస్ అయితేనేమి, హెచ్ఎన్ఎస్ అయితేనేమి, ఇట్లా ప్రాజెక్టులన్నీ చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడే